తెలంగాణలో టీడీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. గ్రేటర్ షాక్ నుంచి కోలుకోకముందే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని టీడీపీకి షాక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు టీడీపీ సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రకాష్ గౌడ్లు కూడా టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. మొదట ఎమ్మెల్యే క్వార్టర్స్లో మంత్రి హరీష్ రావుతో భేటీ అయిన ఎర్రబెల్లి, ప్రకాష్ గౌడ్లు ఆ తర్వాత క్యాంప్ ఆఫీస్లో సీఎం కేసీఆర్తోనూ భేటీ అయ్యారు. టీడీపీ పార్టీని వీడడం చాలా బాధాకరమని ఎర్రబెల్లి తెలిపారు. టీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. గతంలో పార్టీ గైడ్లైన్స్ ప్రకారమే టీఆర్ఎస్ పార్టీని విమర్శించినట్లు ఆయన తెలిపారు. వరంగల్ లేదా నిజాం కాలేజీ గ్రౌండ్స్లో బహిరంగ సభ నిర్వహిస్తామని ఎర్రబెల్లి తెలిపారు. ఈరోజు తెలంగాణలో న్యాయం జరగాలంటే, తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే టీఆర్ఎస్ పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుందని నేను, ప్రకాష్ గౌడ్ గారు టీఆర్ఎస్ పార్టీలో ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చేరటం జరిగింది. తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతోందా? కీలక నేతలందరూ కారెక్కిస్తుంటే మరి టీడీపీ పరిస్థితి ఏంటి? టీఆర్ఎస్ పార్టీ అసలు లక్ష్యం ఏంటి? టీడీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఎర్రబెల్లి దయాకర్ రావు తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడే పోతే అసలు తెలుగుదేశం పార్టీ భవితవ్యం ఏంటి అనే ప్రశ్నలు తెలంగాణలో ఖచ్చితంగా ఎదురవుతాయి. ఇప్పుడు ఇవాళ లోకేష్ గారు ఏం చెప్పారంటే, మేము వన్ డే మ్యాచ్లు, ట్వంటీ మ్యాచ్లు ఆడకపోవచ్చు, కానీ టెస్ట్ మ్యాచ్లు ఆడేటువంటి సత్తా ఉంది అని చెప్పి అన్నారు. కానీ రాజకీయాలు టెస్ట్ మ్యాచ్లే కాదు, రాజకీయాలు లిమిటెడ్ ఓవర్ మ్యాచ్లు, వన్ డే మ్యాచ్లు, టెస్ట్ మ్యాచ్లు, రంజీ ట్రోఫీలు అన్నీ కలుపుతూనే రాజకీయాలు అవుతాయి. సో అందువల్ల ఈ ఎర్రబెల్లి ఎప్పటి నుంచో టీఆర్ఎస్లో చేరుతారన్న కథనాలు ఇప్పుడు కాదు, ఎన్నికలకు ముందు కూడా వచ్చింది. 2014 ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి ఎర్రబెల్లికి ఒక ఆఫర్ ఇచ్చాడు. క్యాబినెట్ ర్యాంక్తో సభా ఈయన చెప్పిన 5గురికి ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇస్తారని చెప్పారని కూడా వార్తలు ఉన్నాయి. కానీ ఆ తర్వాత కాలంలో మరో వార్త ఏమొచ్చిందంటే, ఎప్పుడైతే కడియం శ్రీహరి గారు కీలక పొజిషన్లోకి వచ్చారో ఎర్రబెల్లి టీఆర్ఎస్లో చేరడం ఇబ్బందికరంగా మారింది. కారణం ఏంటంటే, వరంగల్ జిల్లా రాజకీయాల్లో కడియం శ్రీహరికి ఎర్రబెల్లికి ఉండేటువంటి విభేదాలు కూడా ఉన్నాయి. సో ఎర్రబెల్లి లాంటి నాయకుడు వచ్చి ఆయన పొజిషన్ ఏంటి? తెలుగుదేశంలో ఉన్నా, ఓడిపోయిన పార్టీలో ఉన్నా ఎర్రబెల్లి దయాకర్ గారు స్టేచర్ ఉన్న పొలిటికల్ లీడర్. ఏ పార్టీలో ఉన్నా ఆయన ఏనాడు అధికార పదవుల్లో అత్యున్నత స్థాయిలో లేకపోయినా కూడా ప్రజల్లో బలమున్న నాయకుడు, తెలంగాణలో ఇమేజ్ ఉన్న నాయకుడు, తెలుగుదేశం పార్టీలో కూడా ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు. కడియం శ్రీహరి ఎప్పుడైతే ఉప ముఖ్యమంత్రి అయ్యాడో ఎర్రబెల్లి దయాకర్ టీఆర్ఎస్లో చేరితే ఆయన పొజిషన్ ఏంటనే క్వశ్చన్ కూడా వచ్చింది. ఎందుకంటే రాజయ్యను తొలగించిన తర్వాత అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక నాయకుడు కావాలి. అందుకే ఆటోమేటిక్గా కడియం శ్రీహరిని తీసుకోవాల్సినటువంటి ఒక తప్పనిసరి పరిస్థితి కూడా ఏర్పడిన తర్వాత వచ్చిన పరిణామం ఏంటంటే, మరి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎలా అడ్జస్ట్ కావడం. ఎందుకంటే ఈ సోషల్ అరిథమెటిక్, పొలిటికల్ అరిథమెటిక్ ఇవన్నీ కూడా వివాదాస్పద అంశాలుగా మారాయి. కానీ ఇప్పుడున్న సమస్య ఏంటంటే, ఇక తెలుగుదేశం భవిష్యత్తు ఏంటి, తెలంగాణలో తెలుగుదేశం ఎంతకాలం మనుగడ సాధిస్తుంది అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో చివరి వరకు కూడా యాక్టివ్గా లేడు. ఒక ఆలోచన తెలంగాణ తెలుగుదేశం నాయకులు మొదలైంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఇక పట్టించుకోడు, ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన ఆసక్తి చూపుతాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ అవసరాలకు అనుగుణంగానే తెలంగాణ తెలుగుదేశం నడుస్తుంటుంది. ఇప్పుడు బీజేపీతో ఉండాలా వద్దా అనేది కూడా తెలంగాణ తెలుగుదేశం నిర్ణయం కాదు. అది ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో అవసరం ఉంటే తెలంగాణలో తెలుగుదేశంకి ఇష్టమున్నా లేకపోయినా బీజేపీతో కలవాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో అవసరం లేకపోతే ఇక్కడ కలవాలని కోరుకున్నా కలవలేరు. అందువల్ల ఈ తెలంగాణ తెలుగుదేశం అస్తిత్వం ఏంటి, మనుగడ ఏంటి అనే ప్రశ్నలు ఎప్పుడైతే ఎదురయ్యాయో నాయకులు కూడా ఇవాళ ఆలోచనలో పడ్డారు. దానికి తోడు టీఆర్ఎస్కి వచ్చినటువంటి ఒక అపూర్వమైన విజయాలు, వరంగల్ ఎన్నిక, హైదరాబాద్ ఎన్నిక ఈ సమస్యను మరింతగా ముందుకు తీసుకొచ్చింది. అందువల్ల ఇది రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ పైన ఇవి ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది ఆందోళనకరంగానే కనిపిస్తుంది. కానీ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి ప్రతిపక్షాల నుంచి ఎమ్మెల్యేలు తీసుకోవడం కొత్త కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు తీసుకుంది. కానీ ప్రతిపక్ష పార్టీల అస్తిత్వాన్ని మేము ప్రశ్నార్థకం చేస్తాం, ప్రతిపక్ష పార్టీలు మనుగడే లేకుండా చేస్తాం అనే వైఖరి మాత్రం చాలా ప్రమాదకరం. ఇది రాజశేఖర రెడ్డి కాలంలో టీఆర్ఎస్ను చీల్చడం ద్వారా, పివి నరసరావు కాలంలో తెలుగుదేశం చీల్చడం ద్వారా ప్రయత్నాలు జరిగిన మాట నిజమే. కానీ ఈరోజు జరుగుతున్న తీరులో ఏనాడు జరగలేదు.
నూతన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఇంత స్పష్టమైన ఆధిక్యత ఉన్న తర్వాత కూడా ప్రతిపక్షాల మనుగడే లేకుండా అస్తిత్వమే లేకుండా చేస్తామనే రాజకీయ ఆట మాత్రం చాలా ప్రమాదకరం. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఒక సందర్భంలో చెప్పింది, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఒక డిఫరెంట్ వాయిస్ని ప్రతిధ్వనిస్తుంది అని. ఆ డిఫరెంట్ వాయిస్ లేకపోతే అధికార పార్టీకి ప్రశ్నించేవారే లేని పరిస్థితి వస్తుంది. అది అధికార పార్టీ కూడా ప్రమాదకరమే. రాజకీయాల్లో ఈ ధోరణి మాత్రం ఖచ్చితంగా ప్రమాదకరం.